అమ్మయ్య, చాలా రోజుల తర్వాత ఒక యునిక్ సినిమా చూసిన ఫీలింగ్ వచ్చింది. మరి డైరెక్ట్ చేసింది ఎవరు? సంగీతం శ్రీనివాస్ గారు కదా. సంగీతం శ్రీనివాస్ గారి యూనిక్నెస్ స్క్రీన్ మీద అలానే ఉంది. సినిమా స్టార్ట్ అయినప్పుడు లైట్గా భయపడ్డా, ఈ పాడటం అది ఇది వర్కౌట్ అవుతుందా అనుకున్నా. బట్ ఎస్, వర్కౌట్ అయింది. సినిమాలో అది మాత్రమే కాదు, మిగిలిన కొన్ని పాయింట్స్ కూడా ఉంటాయి, మనకి ట్రైలర్లో ఎక్కడ రివీల్ చేయలేదు. బట్ ఎక్సలెంట్ పాయింట్స్ అవి, సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. డైరెక్టర్ గారు తీసుకున్న పాయింట్ మీదనే స్టిక్ అయ్యి ఎటువంటి డీవియేషన్స్ లేకుండా, కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్స్ట్రా ఏం పెట్టకుండా ఆనెస్ట్గా సినిమాని తీశారు. అడిషనల్గా కమర్షియలైజ్ చేయడానికి ఏదో కామెడీ ట్రాక్లు పెట్టడం కానీ, లేకపోతే అనవసరమైన సాంగ్స్ కానీ, ఇట్లా హీరోయిజం ఏం పెట్టకుండా ఆన్ ద పాయింట్. సినిమా స్టార్టింగ్లో హీరో ఎక్కడో ఉంటాడు, ఆ పర్టికులర్ ప్లేస్కి వస్తాడనమాట. ఆ వచ్చే పాయింట్ని కూడా ఇట్లా కట్ 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 ఇట్లా ఫాస్ట్గా చెప్పేసారు. అక్కడ టైం అస్సలు వేస్ట్ చేయలేదు. ఓవరాల్గా సినిమాలో కూడా ఎక్కడ ల్యాగ్ ఉన్నట్టు అనిపించదు. ప్రతి సీన్ ఇంపార్టెంట్ సీన్ లాగే అనిపిస్తుంది. ఎక్కడ అనవసరమైన ఎలిమెంట్స్ ఏమి కనిపించవు. మేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కాన్సెప్ట్ సూపర్. అసలు నాకు జంబలగడ్డి బొమ్మ గుర్తొచ్చింది యాక్చువల్లీ. అంటే సేమ్ ఏమి ఉండదు, బట్ ఆ కర్స్ అనేది అదంతా జంబలగడ్డి బొమ్మలాగా అనిపించింది. నాట్ కంపేరింగ్, బట్ ఆ ఫీల్ వచ్చింది. నాకు ఇష్టం యాక్చువల్లీ ఆ సినిమా. రీసెంట్గా వచ్చిన జంబలగడ్డి బొమ్మ కాదు, ద ఓజీ జంబలగడ్డి బొమ్మ. అండ్ దీంట్లో మెయిన్ క్యారెక్టర్ అయిన ప్రతాప్ అనే క్యారెక్టర్ పాపం ప్రతాప్ అనిపించింది క్యారెక్టర్. యాక్చువల్లీ ఎరక్కబోయి చిరుక్కున్నాడు రా అనే ఫీలింగ్ వస్తుంది. సరే, కొంచెం నెగిటివ్గా అనిపించింది ఏంటంటే, గౌరీ క్యారెక్టర్ ప్లే చేసిన అహల్య గారు మాట్లాడుతున్నప్పుడు యాక్సెంట్ ఎందుకో అది ఇండియన్, అది కూడా ఒక విలేజ్ యాక్సెంట్ లాగా అనిపించలేదు. తెలుగు కూడా చాలా కష్టపడి మాట్లాడుతున్న విషయం తెలుస్తుంది. ఇది మనం నాగశ్విన్ గారి కల్కి విషయంలో కూడా ఇలాంటి పాయింట్స్ మనం అబ్జర్వ్ చేస్తాము. అంటే వాళ్ళు మాట్లాడే యాక్సెంట్ అంత లోకల్గా అనిపించదు. అంటే అక్కడంటే ఫారిన్ నుంచి కూడా వచ్చి ఆ కాశీలో సెటిల్ అవుతారు, ఎందుకంటే అది లాస్ట్ సిటీ కాబట్టి. బట్ ఇక్కడ ఎందుకో అది అంతగా వర్కౌట్ అయినట్టుగా అనిపించలేదు. ఇంకా చాలా చోట్ల ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఎందుకో ఆ సెట్స్ అనే విషయం అర్థమైపోతుంటుంది. కేవ్లో ఉన్న సీన్స్ బాగుంటాయి, బట్ కేవ్ బయట ఆ విలేజ్ కానీ ఆ సెటప్ కానీ అంతా కొంచెం సెట్ లాగా తెలిసిపోతుంటుంది. దానివల్ల కొంచెం ఆర్టిఫిషియల్నెస్ అనే ఫీలింగ్ వచ్చింది. సో ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా సినిమా ఎక్స్పీరియన్స్ని ఏం పెద్ద డ్యామేజ్ చేయవు. బెస్ట్ పర్ఫామ్ చేసింది తులసి గారు అని చెప్పాలి. ఈ సినిమాలో టాప్ యాక్టింగ్ చేశారు తను. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ రోల్స్లో బాగానే చేశారు. తులసి గారు అండ్ గౌరీ క్యారెక్టర్ ప్లే చేసిన అహల్య గారు ఇద్దరు అదరగొట్టేశారు యాక్టింగ్. కిడ్స్ కూడా బాగానే పర్ఫామ్ చేశారు. ఖచ్చితంగా ఒక మంచి యూనిక్ సినిమా, ఒక మంచి మెసేజ్ అండ్ పాయింట్ ఉన్న సినిమా. డెఫినెట్గా ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇది. డిఎస్పి గారు వావ్. సినిమాలో అన్ని సాంగ్స్ ఉంటాయి కదా, ఎక్కడ ఏది విచిత్రంగా కానీ ఏంట్రా బాబు ఇది అనే ఫీలింగ్ ఉండదు. మ్యూజికల్లీ ఎక్సలెంట్గా అనిపించింది. టెక్నికల్గా అండ్ సినిమాటోగ్రఫీ కూడా సూపర్ ఉంది. ఫ్లాష్ బ్యాక్ పోర్షన్స్ ఉంటాయి, అక్కడ గ్రీనరీ చూపించినప్పుడు మాత్రం సూపర్ అనిపించింది. చూడడానికి స్క్రీన్ మీద బాగుంది, మంచిగా అనిపించింది. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఒక మంచి యూనిక్ సినిమా, మంచి ఎక్స్పీరియన్స్. థియేటర్లో చూడండి, మిస్ అవ్వకండి. సో అదండి మ్యాటర్. దిస్ ఇస్ ప్రణవ్ సైనింగ్ ఆఫ్ టీమ్ సినిమా పిక్చర్.